मुझको बता दे मैं उससे मिलूंगा एक बार मिला दे లష్కరీ జాతరలో నా బోనాల పండుగ. సో వెల్కమ్ బ్యాక్ బై అందరికి. జై శ్రీరామ్, జై బల గణేష్ మహారాజ్ కి జై. సో ఇవాళ వచ్చేసి మన ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే తమిళ అయితే చూసుకుంటారు అనుకుంటా 24 hours ఇన్ కార్ ఛాలెంజ్. సో ఇదిగో మన జీ వ్యాగన్. ఇందులో వచ్చేసి 24 hours కార్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. పెద్ద టాస్క్ కార్లకి బయటికి వెళ్ళకుండా. సో ఇలానే ఫుడ్ కానీ వండుకోడు కానీ రాత్రి మొత్తం ఇలానే ఉంటుంది ఇవాళ వచ్చేసి. సో టైం వచ్చేసి ఒక్క సెకండ్ టైం 8:47 అయితే అవుతుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అయితే చేద్దాం, లైవ్ అయితే పెడదాము. సో ఇక మా తమ్ముడు ఆడిపోయి ఉంటుంది నేంబడి ఈడిపోయి ఎంతసేపు చేస్తాడో చూద్దాము. సో ఎంతసేపు అయితే చూద్దాం. మొత్తం కార్ అయితే ఇట్లుంది లోపల. ఇక మొత్తం టూరిజం ఇది స్నాక్స్ ఏమో పట్టుకొచ్చేసిండు వీడు. సో ఇప్పుడే చాయ్ అయితే తాగేసిన, చాయ్ ఇంకా తోసు. సో లైట్ ఫుడ్తోనే ఉండాలి. వాష్రూమ్స్ అదే ఒక పెద్ద పరిశాని వాష్రూమ్స్తోని. చూద్దాం ఏంది అవుతుంది. సో భయ మన లైవ్ అయితే స్టార్ట్ అయితే చేసినాం. చూడొచ్చు మనం 8:53కి అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాము. సో చూడొచ్చు 8:53 ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇక మా వాడైతే ఇంకల్కి వెళ్ళిపోయాడు. మనం ముందు ఒక రౌండ్ అయితే కొట్టుకొని అయితే వద్దాము. సో ఏసీ అయితే వేసినాము. ఒక రైడ్కి అయితే వచ్చేసినాం చిన్న ఇంటికి పక్కకి గల్లీకి. ఒక రౌండ్ కొట్టినాం అనుకోతే ఏసీబీ పని అవుతుంది, మొత్తం బండి కూల్ అవుతుంది. ఇంటికాడ ఎండ కొడుతుంది. ఏదైనా చల్ల దగ్గర అయితే బండి అయితే పెడదాము ఇంటికాడ. అరే ఆడ లైవ్ అయితే నడుస్తూనే ఉంది. ఇక్కడ మన స్టీరింగ్ చేతిలో నడుస్తుంది, బండి నడుస్తుంది. సో ప్రజెంట్ బండి అయితే ఇక్కడ చెట్టు ఉంది అంటే ఇక ఎండ అయితే ఎక్కువ కొడతలేదు. ఇంటి ముంగట అయితే ఎండ కొడుతుంది. ఇక బండి అయితే ఇక్కడ పెట్టినాం. ఆడ లైవ్ అయితే నడుస్తూనే ఉంది. कि तूने मेरी फुर्सत की, कि दिल में इतनी हरकत की, इश्क में इतनी बरकत की, ये तूने क्या किया फिर अब मारा तो బాగా చిన్న ఒక యాప్ అయితే వేస్తున్నాము. ఒక స్లీప్ అయితే వేసేద్దాం. చిన్న మాడైతే మొత్తం బొంతైతే కప్పుకోండు. నాకైతే ఉబ్బరిస్తుంది. మీరు ఒక చిన్న స్లీప్ అయితే వేద్దాము. 1 hour కరెక్ట్గా చెప్పాలంటే 1 hour అయితే కరెక్ట్ కంప్లీట్ అయితే అయింది. సో కొడుకులు అయితే వచ్చేసిండ్రు. రే అది ఒకటి ఉండని రా. రే 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 ఒకటి ఉండని రా, ఒకటి ఉండని. రే డాన్సర్, అరే డాన్సర్. అరే బ్యాండల్ అయితే వచ్చేసిండ్రు. బాబు బాబు మళ్ళా ఎన్ని అవర్స్ ఉంటా అనిపిస్తుంది ఇలా? ఇప్పటికి ఎన్ని అవర్స్ అయింది? గంట 8:50. ఇంకా ఏంటంటున్నావు 2 గంటగా నోరా అనుకుంటే ఇప్పుడే వస్తారా రే 2 hours 5 3 చలో చూద్దాం. ముగ్గురిని బీట్ చేస్తారా? మినిమం ముగ్గురిని అయితే బీట్ చేస్తారా? ఏ కాదురా, మా ఇంటికి పోయి తినేసి మధ్యలో వస్తా, మళ్ళా వండుకొని వస్తా. ఏడా దింపుతావు? సో టిఫిన్ అయితే వచ్చేసింది. ఇక ఆడ లైవ్ అయితే నడుస్తుంది. ఇప్పటికే 2 సార్లు అయితే ఆఫ్ అయితే అయింది. అది ఎందుకైతే నడదాం అవుతుంది. ఇక ఏసీ అయితే ఆన్ చేసినాం కొద్దిసేపు. ఇక తినే వరకు ఏసీ ఆన్ చేసి ఇక కొంచెం స్లీప్ అయితే వేసేద్దాము. బ్యాంబిన్ అయితే పెట్టాం, కొంచెమే పెట్టామన్నా. 2 hours అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. కార్ బేసిక్ గా ఎట్లా డ్రైవ్ చేయాలో అది అయితే నేర్పిస్తా చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే. సో మొత్తం మెయిన్ దాకా చూడండి. మీకు చాలా మంది కార్ అయితే నడిపియాలని ఉంటుంది. సో మెయిన్ గా చూపిస్తే ఎట్లనో. సో స్టార్టింగ్ ఇది హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, ఎప్పుడో ఆన్ అయ్యి అంటే ఇట్లా పైన గుంజే పెట్టాలి. నేను చెప్తే ఎప్పుడు అది కిందికి చేయాలో. సో ఫస్ట్ అయితే కార్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో కార్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. క్లచ్ ఇట్లా పట్టుకొని స్టార్ట్ అయితే చేయాలి కార్ అయితే ఇక స్టార్ట్ చేసినాక దాని తర్వాత మెల్లగా ఇక హ్యాండ్ బ్రేక్ ఇప్పుడే కిందికి అనొద్దు. ఫస్ట్ ఇక మనం ముంగట కారు ఉంది కదా, మనం వెంకలు తీసుకోవాలి. సో దీన్ని ఇట్లా అని ఇట్లా వెంకలు తీసుకోవాలి. ఇట్లా పట్టి ఇట్లా వెంకలు తీసుకోవాలి. వస్తుంది కదా మళ్ళీ ఇది న్యూట్రల్, ఇట్లుంటే న్యూట్రల్. సో ఇట్లా పట్టి ఇట్లా వెంకలు తీసుకోవాలి. సో స్టీరింగ్ ఇట్లా చక్కగా అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత మెల్లగా చెప్తున్నా, ఇట్లా మెల్లగా క్లచ్ అయితే వదలాలి. మెల్లగా క్లచ్ వదులుకుంటా దాని వెంబడే ఇది ఉంది కదా హ్యాండ్ బ్రేక్ కిందికి అనాలి. మెల్లగా క్లచ్ అయితే వదులుతున్నా చూడండి, మెల్లగా వదలాలి. ఒకటేసారి వదిలినాం అనుకొని బండి అయితే ఆఫ్ అవుతుంది చూడండి.
మెల్ల ఇట్లా ఎంకలు తీసుకోవాలి. అండ్ ఎంకల ఈ మిర్రర్ ఉంది కదా, ఎంకల మిర్రర్ చూసుకోవాలి. ఎవరైనా ఉండరా పక్కన మిర్రర్ సైడ్ కి ఎవరైనా ఉండరా చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి. ఇది అయితే కరెక్ట్ లేదు నేనే చూసుకుంటాను. సో ఇక వచ్చేస్తాం కదా, అందుకని ఫస్ట్ ఇక ఇది ఉంది కానీ కిందికి మళ్ళీ క్లచ్ గట్టిగా పట్టుకోవాలి. దాని తర్వాత ఇక గేర్ అయితే షిఫ్ట్ చేయాలి. ఇక మళ్ళీ ఫస్ట్కి సేమ్ ఇక ఇట్లానే పట్టి ఫస్ట్ గేర్ అయితే వేసేసినాం కదా. ఇక మళ్ళీ హ్యాండ్ బ్రేక్ కిందనే ఉంటుంది. మెల్ల స్టీరింగ్ ఇట్లా పట్టుకొని ఇట్లా, అసలు ఇట్లా కాదు. సో ఇట్లా మెల్ల తిప్పుకుంటా. ఇక నా చేతిలో ఒక దాంట్లో కెమెరా ఉంది కదా చేతిలో, ఇట్లా పట్టుకోవాలి. ఇక ఇంకలా చూసుకుంటా సైడ్కి చూసుకుంటా ఇక బయలుదేరవచ్చు. ఇక మెల్లగా రేజ్ ఇప్పుడే ఇవ్వద్దు స్టార్టింగ్లో. ఇక సో మెయిన్గా అయితే ఇట్లా టర్నింగ్స్ కాడ హారన్ కొట్టాలి. ఇప్పుడు ఏడు వస్తారు ఎవరు వస్తారు చెప్పలేము. సో ఇక ఇట్లా గల్లీలలో ఫస్ట్ మనం గల్లీలలో స్టార్టింగ్ నేర్చుకున్నాం అనుకోండి, బండి ఈజీగా నడపచ్చు. సో మెయిన్గా మన బండి అయి ఉండాలి. ఇంకా జర పెద్ద బండి ఉండదు. స్టార్టింగ్ విత్ చిన్న బండితో స్టార్ట్ చేసినాం అనుకోండి, టెన్షన్ ఉండొద్దు. సో ఇక అట్లా మనం ఒక 20 స్పీడ్ మెయింటైన్ చేసినాక మెల్లగా మళ్ళీ క్లచ్ అట్లనే కింద క్లచ్ గట్టిగా పట్టుకొని దీన్ని సెకండ్ గేర్గా షిఫ్ట్ చేసేసారు. సెకండ్ గేర్గా షిఫ్ట్ చేసి అట్లా డ్రైవ్ మంచిగా చేయొచ్చు. సో అట్లా టర్నింగ్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, అప్పుడు ఒక గేర్ డౌన్ చేసేసాలి. అప్పుడే మెల్లగా క్లచ్ వదులుకుంటా కొంచెం రేజ్ మీద కాలైతే పట్టాలి. ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. అట్లా ఇట్లా మెల్లగా ఇవ్వాలి స్మూత్గా. చూడండి ఫస్ట్ గేర్లో అయితే బండి ఉంది, నేను క్లచ్ గట్టిగా పట్టుకున్నా, బండి ముంగట్టుకోతలేదు. ఇక మెల్లగా క్లచ్ అయితే వదిలేనా, మెల్లగా క్లచ్ వదులుకుంటే ఇక చక్కగా అయితే పోతుందా. ఇక పోతే బ్రేక్ కొట్టాలి అనుకో, ఇక క్లచ్ తెర మెల్ల కిందికి అనుకుంటే దాని వెంబడి బ్రేక్ వచ్చినాం అనుకో, బండి అయితే ఇట్లా ఒక స్టాప్ అయిపోతుంది. ఇట్లా అంతే గైస్, ఫైనల్లీ కంప్లీటెడ్ అవర్ 3 hours చిన్న జ్యూస్. సో బాగా చూడొచ్చు ఇక చిప్స్ అయితే తింటున్నా. ఇక ఇట్లా కూర్చున్నా. వాడు ఆడైతే మంచి ఫోన్ మాట్లాడుతుండు, నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ అయితే లైవ్ పెట్టినా. మళ్ళీ ఇట్లా మన వీడియో చేయాలంటే లైవ్ ఆఫ్ చేయాలి, మళ్ళీ ఇట్లా వీడియో చేయాలి, మళ్ళీ లైవ్ ఆన్ చేయాలి అట్లా. సో ఇక మౌన్కి అయితే లేదంటే ఆడైతే అవుట్ అయిపోతుండు. టైంకి ఇస్తావరా 12:44, టైం వచ్చేసి 12:44 అవుతుంది. ఇంకొక 6-7-9 minutes అయితే 4 hours కంప్లీట్ అవుతుండే. సో ఇక ఇడైతే వెళ్ళిపోతుండే. చలో మళ్ళా బాయ్. ఇడైతే వెళ్ళిపోతుండే ఇక నేను ఒక్కనే ఉండేది. కసాయ్ ఫీలింగ్ 2 minutesలో 4 hours అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇక మా తమ్ముడి అయితే అవుట్ అయిపోయాడు. నేనైతే 4 hours కంప్లీట్ చేసిన. ఇంకెన్ని hours కంప్లీట్ చేసానో చూద్దాము. సో నాకు బోర్ అవుతుందని నేనైతే పట్టుకొని వచ్చేసిన. ఇడైతే వచ్చింది. ఇక నాకు అయితే లేదు. 4 hours అంటే 1:20 ఏమో టైం అవుతుంది. 4.5 hours ఏమో ఉన్నాయి. అవుట్ అయిపోతున్నా, బయటికి అయితే పోతున్నా. అంత జల్లి ఏం పోం కానీ, అంత జల్లి పోతే మనం వేస్ట్. ఇక వాడే 4 గంటలకు పోయాడు. ఇప్పుడు నేను మినిమం ఒక 6-8 గంటలు ఉండకపోతే నేను వేస్ట్. కానీ 24 hours అయితే నా టార్గెట్. సో ఇప్పటి నుంచి ఫన్ టైం అయితే స్టార్ట్ అనుకో. మొత్తం పియానో వచ్చేసింది, మా బ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు ఫన్ టైం షురూ అనుకో. ఇప్పుడు సో 5 hours అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎల్వి వచ్చేసిండ్రు. ఇప్పుడు కొంచెం అయితే ఆ క్లాస్ అయితే నడుస్తుంది. క్లాస్ అయితే మొత్తం వినండి మీరైతే. సన్న వాన గురిసే లష్కరి జాతరలో నా బునాల పండుగ దర్శించుద్దామే అందరిలో మందిగా. కట్టు బొట్టు చీర గట్టు మాట ఉనికిస్తాం రాబేటలోకి లేదు చూసుకోరా నా చేతి కారా హమారా బంధం. मुझको मिटा दे जरा मुझको बता दे मैं उससे मिलूंगा एक बार मिला दे यार मिला दे यार मिला दे यार मिला दे ओकई के पार बनारस वाला उड़ जाए बंद अकल का ताला. ओकई के पार बनारस वाला उड़ जाए बंद ఇట్స్ రైట్ టైం. ఇక మన వాళ్ళు వచ్చేసిండ్రు. అరే పోరా అక్కడ బండిది. సో ఇక మన వాళ్ళు వచ్చేసిండ్రు. ఇట్స్ రైట్ టైం. సో ఒక 10 నిమిషాల్లో 6 hours అయితే కంప్లీట్ అయితే అవుతారు. ఫుల్ చెమట, ఫుల్ ఫన్ అయితే అవుతుంది. కెమెరా అయితే జబర్దస్త్ అనిపిస్తుందా? చాటీ కొట్టావా? కళ్ళద్దాలు చాటీ కొట్టేసినావు కదా. ఇంట్లో అయితే మ్యాగీ అయితే చేసి పంపించేసిండ్రు. ఇక మ్యాగీ అయితే తిన్నాము. ఎక్కువ ఫుడ్ తినకుండా ఇట్లా ఐడియా తిన్నాము. సో బాయ్ ఈడ కూర్చుండు, ఈడ లైవ్ నడుస్తుంది. ఈడ చాటీ కలుపుతుండు, వాడు బ్యాండ్ కొడుతుండు, వాడు ముంగట వండుకొని పియానో కొడుతుండు, నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. సో
సో బ్లాగ్ అయితే బోర్ అయితే ఇప్పుడు బోర్ కొడతలేదు, పొద్దున్న నుంచి అయితే నిజంగా చాలా బోర్ కొడుతుంది. సో చూద్దాము ఇంకెన్ని అవర్స్ ఏమో ఉన్నాయి. సో ఇంకెంత టైం ఎంత చెప్పు, 4:14, ఇంకొక 40 minutes లా ఇంకెన్ని అవర్స్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి లెక్కేయాలి. టైం వచ్చేసి 5:10 సంథింగ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి బయటికి అయితే పోవాలని, సిమ్టమ్స్ అయితే పోవాలనే ఉన్నాయి, కానీ కంట్రోల్ అయితే వేసుకుంటున్నా. సో జర ఏం లేదు, ఇట్లా కార్ మీదకి అయితే ఎక్కుతా, కాలు బయట రోడ్ మీద కాలు కింద పెట్టకుండా ఇట్లానే కార్ మీదకి అయితే ఎక్కి జర ఉట్టి తంబేల్ కోసం ఒక ఫోటో అయితే తీసుకుంటా. తంబేల్ కోసం కార్ అయితే జర కొంచెం ముంగట తీసుకొని పైనకి అయితే ఎక్కుదాము. సో బయట పైన పట్టుకునేది లేదు, కింద పెట్టినామా గై ఇప్పుడు మొత్తం. సో ఆహా ఎంత మంచిగా ఇక్కడ ఎక్కుదాము, చలో ఇదైతే ఎక్కుదాము. ఇదైతే కాలు పెట్టకుండా జస్ట్ తంబేల్ కోసం. సో బాయ్ గాలి అయితే కొట్టేస్తున్నాం కార్లా, జర గాలి ముంగట 2 రూపాయల తక్కువ ఉంది. సో బాయ్ ఫైనల్లీ ఇక నేనైతే అవుట్ అయినా ఒప్పుకుంటున్నా. 9 hours అయితే కంప్లీట్ అయితే ఒక్క ఎగ్జాక్ట్లీ చూపిస్తానండి. 17:45 అంటే 5:45 అవుతుంది. ఓకే మంచిగా 5:45 అవుతుంది చూడొచ్చు. ఇంకొక 8 minutes మన ఛాలెంజ్ అయితే కంప్లీట్. 9 hours డన్. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మొత్తం నడుములు అయితే ఇరిగిపోయినాయి, సీరియస్ చెప్తున్నా. డేంజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక 8 minutes వెళ్దాము. సో ఇట్లాంటివి ట్రై చేయాలంటే చాలా కష్టం, బట్ నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ ఏదో ఒక రోజు 24 hours కంప్లీట్ ఉంటా. నెక్స్ట్ టైం బెటర్ లక్ 101% 24 hours అయితే ట్రై చేస్తాం. మనము అంటే మెయిన్గా చెప్పాలంటే మనం ట్రావెల్ చేస్తలేం కదా, ఒకటే ప్లేస్లో ఉంటున్నాం కదా. మా అంటే ఒక గంటకి 1.5 hourకి ఇట్లా ఒక రౌండ్ వేస్తున్నాం అంతే. అది ఇట్లా ఒక ప్లేస్ వరకు ట్రావెల్ అయితే అది ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది, కానీ ఇప్పుడైతే అస్సలు అది ఉంటలేము. అవర్ ఛాలెంజ్ గైస్. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం. సో ఒక 5-7 minutes బయటికి అయితే వెళ్దాం. ఇప్పుడు మన 9 hours ఛాలెంజ్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా కాలైతే గలీజ్గా నొప్పిలేస్తున్నాయి. ఇప్పుడు జర హార్స్ ఏం ఫీల్ ఉంది మామ, ఏం ఫీల్ ఉంది. జబర్దస్త్ ఫుల్ మస్తు సాధించింది కార్ అయితే. జబర్దస్త్ ఫుల్ ఫన్ అయితే, జబర్దస్త్ ఫన్. సో నెక్స్ట్ టైం అయితే 24 hours పక్కా ట్రై చేద్దాం. లైక్ ఇంకా షేర్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే పక్కా కొట్టాలి గైస్. చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.